శుభమస్తు కార్యక్రమంలో అదృష్ట జాతకం అంశానికి స్వాగతం. పుట్టిన శిశువు యొక్క ముఖ కవళికలు, కళ్ళు, పాదాలు, గోళ్ళు, చేతులు వీటన్నిటినీ కూడా చూసి పుట్టగానే వీడు చాలా అదృష్ట జాతకుడురా అబ్బాయి అని చెప్పేటువంటి విధి విధానం మనం తరచూ చూస్తూనే ఉంటాం. పరిపూర్ణంగా తల్లి పోలికతో ఉన్నటువంటి వ్యక్తులు అనేక రంగాలలో అభివృద్ధిని సాధిస్తారు అని కూడా మనకు శాస్త్రం తెలియజేస్తుంది. పుట్టిన శిశువు మగపిల్లవాడిగా ఉన్నప్పుడు తల్లి పోలిక కలిగిన కనుక ఉన్నట్లయితే చాలా చాలా అదృష్ట జాతకుడుగా మారతాడని, అమ్మాయి తండ్రి పోలికతో ఉన్నట్లయితే చాలా విశేషవంతమైనటువంటి తత్వంలో విరాజిల్లుతుందని చెప్పేసి కూడా చాలామంది అభిప్రాయపడుతూ ఉంటారు. భగవంతుడు ప్రసాదించిన ఈ అమృత తత్వమైనటువంటి ఈ మానవ జీవితంలో కనులు అనేటువంటివి మనిషికి ప్రత్యేకతను సంతరించుకున్నాయి. అందుకే కళ్ళు గురించి అనేక మంది కవులు కూడాను అనేక రీతుల్లో అభివర్ణించడం కూడా జరిగింది. ఇక్కడ కనులు యొక్క గొప్ప విశేషంలో కొన్ని పెద్దవి, కొన్ని చిన్నవి, కొన్ని మధ్యస్థరంగానూ ఉంటాయి. అందరికీ ఒక రకంగా మాత్రం ఉండవు కదండి. అందుచేత కళ్ళు గనక ఎంత పెద్దవిగా ఉంటే అంత మంచిదిగా మనకు శాస్త్రం తెలియజేస్తోంది. విశాలమైనటువంటి నుదురు, విశాలమైన నేత్రాలు, పొడుగాటి చేతులు ఇవన్నీ కూడాను మహర్జాతకులుగా చెప్పడానికి సూత్ర ప్రాతిపదికలుగా మనకు శాస్త్రం తెలియజేస్తోంది. కళ్ళు ఎంత పెద్దవిగా ఉంటే అంత మంచిదని కూడా అన్నారు. పెద్ద కళ్ళు ఉన్న వాళ్ళకి వ్యక్తిత్వ లక్షణం చాలా గొప్పదిగా ఉంటుంది. అంటే వాళ్ళ వ్యక్తిత్వ లక్షణం బట్టి వాళ్ళు నడుచుకుంటారన్నమాట. వీళ్ళకి కళలపైన మంచి ఆసక్తి ఉంటుంది. చూడండి, పెద్ద కళ్ళున్న వాళ్ళే కూచిపూడి, భరతనాట్యం, కళలు వీటి పట్ల ఆసక్తి కలిగి ఉండటం మనం చూస్తూనే ఉన్నాం కదా. కళ్ళు చిన్నవిగా కనుక ఉన్నట్లయితే ప్రతి ఒక్క విషయాన్ని వీళ్ళు అనుమానంతో ఉంటారు. నిజమేనంటారా, వాళ్ళని నమ్మచ్చంటారా అనేటువంటి అభిప్రాయాలు వస్తాయి. లోపల ఒక మనిషి ఉంటాడు వీళ్ళకి. ఆ మనిషి చెప్పినట్టుగానే నడుచుకుంటారు తప్ప ఎవరు ఎన్ని చెప్పినా సరే సార్ అలాగేలేండి చూద్దాంలేండి అంటూ ఉంటారనమాట. వీళ్ళు చిక్కరు, దొరకరు. ఇంత గొప్ప విశేషం చిన్న కళ్ళు ఉన్న వాళ్ళలో ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా వీళ్ళు ఆస్తులు సంపాదించడానికి ఎక్కువ కృషి చేస్తారు. మనిషి జీవితానికి ఆస్తిపాస్తులు ఉండాలి, చాలా కష్టం లేకపోతే అనే భావన వీళ్ళకి ఎక్కువగా ఉండి డబ్బును దాచిపెట్టుకునేటువంటి గుణగణాలు కూడా అత్యధికంగా ఉంటాయి అంటోంది శాస్త్రం. అయితే చిన్న కళ్ళున్న వాళ్ళు కొంతకాలం పాటు కొంత కష్టపడితే కానీ పైకి రాలేదు. చేస్తున్నటువంటి ఉద్యోగాలు వదిలేస్తారు. ఇంతకన్నా గొప్పది కావాలని అభిప్రాయపడతారు. దానిలో కూడాను సరైనటువంటి ఇది లేదు అని చెప్పేసి వదిలేస్తూ ఉంటారు. తర్వాత స్వయం కృషితో బాగా పైకి రావడానికి విశ్వ ప్రయత్నం చేస్తారు. అంటే ఏంటనమాట, తమ ఆలోచనలే తమకు శ్రీరామరక్ష అనేటువంటి భావన చాతుర్యం కలిగినటువంటి వాళ్ళుగా చిన్న చిన్న కళ్ళున్న వాళ్ళు ప్రయత్నాలు చేస్తారు సుమా అంటోంది శాస్త్రం. అలాగే కొంతమందికి కళ్ళు చూస్తే ఆ రంగులో తేడా కనిపిస్తూ ఉంటుంది. అందరి కళ్ళు ఒకే రంగు కలిగి ఉండవు కదా. అందుచేత చేప కళ్ళు అని చెప్పేసి ఉంటాయి. ఆ యొక్క చేప కనులు చాలా విశేషకరమైన ప్రభావాన్ని ఇస్తాయి. వీళ్ళు చిత్రకారులుగా, రచయితలుగా కళా నైపుణ్యం కలిగి ఉంటారు సుమా అని చెప్పేసి అంటూ ఉంటారు. అంటే మీన ఆకృతి కలిగినటువంటివి ఈ కనులు. కళ్ళు ఉబ్బి కొంతమందికి బయటికి పొడుచుకు వచ్చినట్టుగా కనిపిస్తుంటాయే, వీళ్ళు ప్రతి విషయంలోనూ ఉత్సుకత చూపిస్తారు. ఏం జరిగిందంటారు, అంతే అంటారా అంటుంటారనమాట. ప్రతి దానికి కూడా ఉత్సుకత ఉంటుంది. ప్రతి వ్యవహారం గురించి తెలుసుకోవాలనేటువంటి ఆత్రత ఎక్కువగా ఉంటుంది. ప్రతి విషయం తెలుసుకోవాలి. బయట ఏదైనా జరుగుతున్నా
పిలిచి ఏం జరిగిందండి అక్కడ, ఎందుకు అట్లా ఉన్నారు అంటాడనమాట. అంటే ఇతర విషయాల పట్ల కూడాను వాళ్ళకి ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. గొప్పలు ప్రదర్శించుకోవాలనే కోరిక కూడా ఉంటుంది. కొంతమందికి ఎటువంటి అనారోగ్యం లేకపోయినప్పటికీ కూడా కళ్ళు అలవాటుగా మూస్తూ తెరుస్తూ ఉంటారు. ఇట్లా మాట్లాడుతూ అట్లా మూస్తూ మాట్లాడుతూ ఉంటారు. ఇలా మాట్లాడేవాళ్ళు అబద్ధాలు ఎక్కువ చెబుతారు అని చెప్పేసి అర్థం చేసుకోవాలి. కళ్ళు ఎక్కువగా ఆర్పుతూ మాట్లాడేవాళ్ళు అబద్ధాలు ఎక్కువ చెబుతారు అంటోంది శాస్త్రం. ఎక్కువగా చూస్తూ మాట్లాడేవాళ్ళు, కళ్ళు ఆర్పకుండా చూస్తూ మాట్లాడేవాళ్ళు ఉన్నారే, నోటితో ఏమీ లేకుండా ఏదో ఉన్నట్టుగా మాట్లాడేట్టుగా కనుసైగలు చేస్తూ ఉంటారు. అంటే 10 మంది దగ్గర కూర్చున్నప్పుడు ఏదైనా చెప్పాలనుకున్నప్పుడు వీళ్ళు కళ్ళతోనే సైగలు చేసి ఇట్లా ఇట్లా అంటూ ఉంటారనమాట. వాళ్ళని మనోభావాలు అర్థం చేసుకునే విషయం వాళ్ళకే తెలుస్తుంది, ఎక్కువగా మనబోటి వాళ్ళకి తెలియదు. అంటే వీళ్ళ తత్వం ఈ విధంగా ఉంటుంది. కనులతోనే సైగ చేసి చెప్పేటువంటి వ్యక్తులు కూడాను ఉంటారు సుమా. ఇది కళ్ళల్లో దాగిన అంతరార్థ విషయం. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలోని అదృష్ట జాతకం అంశంలో తెలుసుకుందామా మరి? సర్వే జనా సుఖినో భవంతు.